ఏపీ అధికార ప్రతినిధి మధుసూదన్ రెడ్డి గారు, ఆయనతో మాట్లాడదాం. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే అండి. మధుసూదన్ రెడ్డి గారు, ఎలా చూస్తారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను ఎలా చూస్తారు సార్? ఈరోజు రాష్ట్రం పరిస్థితి గురించి మనం ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మనం దైవ సర్వమత ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. హే శివ, హే రామ్, ఏ ఈశ్వర, వెంకటేశ్వర, అల్లా, యేసు ప్రభు, ఈ బూడిద పార్టీ కబంధ హస్తాల నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు విడుదల చేయండి స్వామి అని చెప్పిన ఒక్కసారి సర్వమతాలని సర్వదేవతలని ప్రార్థన చేయాలి. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తానంటే సార్, ఈరోజు మన రాష్ట్రంలో ఈరోజు జరిగేటువంటి పోకడలు మనం గమనిస్తే ఇది జంగిల్ రాజ్ అనేటువంటి విధంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. జంగిల్ రాజ్ అనేది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈరోజు విజయవాడలో జరిగినటువంటి కృష్ణలంకలో జరిగినటువంటి విశేషం కాడి నుంచి తీసుకొస్తే ఏ విధంగా అయితే సాయి కృష్ణ అనేటువంటి ఒక పిల్లగాడిని 24 సంవత్సరాల ఒక అబ్బాయిని లాకప్ డెత్ చేసి బూడిదని కూడా కానీ వాళ్ళ తల్లికి ఇటువంటి పరిస్థితిని కల్పించి ఆ అబాండాన్ని చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు, ఈ యొక్క హోమ్ మినిస్టర్, ఈ ముగ్గురు కలిసి ఒక సిఐ మీద నెట్టేసి సిఐ మీద ఒక మర్డర్ కేసు పెట్టేసి ఆయన్ని రిమాండ్కి పంపించేసినటువంటి పరిస్థితి. ఈరోజు అదే సిఐ జడ్జి ముందర సాక్షాత్తు జడ్జికే చెప్తున్నాడు, సార్ నన్ను పోలీస్ కస్టడీకి ఇవ్వబాకండి, నాకు ప్రాణగండం ఉంది, నాకు ప్రాణం పోతుంది, నన్ను చంపేస్తారు ఇళ్ళు అని చెప్పని. అదేవిధంగా సార్ మీరు చూసారంటే క్రాంతికుమార్ అనేటువంటి ఒక పిల్లగాడు ఈ సిఐ నాగరాజు టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటూ ఒక సెల్ఫ్ వీడియో రిలీజ్ చేస్తే ఆ సెల్ఫ్ వీడియో పైన ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం స్పందించట్లేదు.